ఆఫ్టర్నూన్ ఆర్టీఐ మీడియా. దాతల సహకారంతో జిల్లా పరిషత్ పాఠశాలకు తీరుతున్న సమస్యలు. ఎడపల్లి ప్రభుత్వ పాఠశాలలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను గ్రామంతో ఎలాంటి సంబంధం లేని పాఠశాలలో చదువుకునే వ్యక్తి తన ఉదార స్వభావాన్ని చాటి సమస్యను పరిష్కరించడం చాలా అభినందనీయమని తహసీల్దార్ దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానందరెడ్డి దాదాపు 80,000 వ్యయంతో 50 కుర్చీలు, ఒక మైక్ సెట్ అందించడం పట్ల ఎంఆర్ఓ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఇదే స్ఫూర్తితో మెలకాలని, విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ప్రభుత్వ పాఠశాలలంటేనే నేడు మంచి అభిప్రాయం లేదని, అలాంటి సమయంలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి, మౌలిక వసతుల కల్పనకు చేయూత అందించి వారి ఉదార స్వభావాన్ని చాటుకోవాలని తహసీల్దార్ పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ పాఠశాల అభివృద్దికి తీసుకుంటున్న చర్యలు తహసీల్దార్ దత్తాత్రేయ అభినందించారు. గ్రామస్తులతో మమేకమైతే ప్రభుత్వ పాఠశాలల తీరు మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఇటీవల పాఠశాలకు చేయూతను అందించిన పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిదని ఎంఆర్ఓ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు సంజీవ్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాస్ పవర్, స్థానిక నాయకులు న్యావనంది సుభాష్, పూర్వ విద్యార్థులు బంజశంకర్, కంజ సత్యనారాయణ, జనగా మోహన్ రెడ్డి, బర్దిపూర్ విఠాల్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని రెడ్డి గారికి మీ యొక్క కరతాల ధ్వనులతోటి మంచి థ్యాంక్స్ చెప్పండి. ఏ క్లాస్ మీరంతా? 10th క్లాసా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు 9th క్లాసా? ఓకే. ఉంటే బాగుంటాయి వాళ్ళ కోసం కాబట్టి 2 విషయాలు మాట్లాడాల్సింది ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. దీన్ని పాస్ చేయగలరని కోరుకుంటున్నాను. మీకు కావాల్సినప్పుడల్లా మీకు దీన్ని యూజ్ చేయడానికి ఇస్తారు. కాబట్టి దీన్ని మంచిగా అంటే కష్టపడి మీకు ఈ స్కూల్లో అంటే అన్ని గవర్నమెంట్ ఇవ్వదు, మనకు ముఖ్యమైన వస్తువులని గవర్నమెంట్ ఇస్తుంది. అయినా మన ప్రయత్నంతో, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి, మన రవికుమార్ సార్ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి మన స్కూల్ కి ఇది అవసరము. ఈ ఫర్నిచర్ అంటే ఒక 50 చైర్లు, ప్లస్ మీరు మంచిగా చదువుకోవడానికి, మార్నింగ్ ప్రేయర్స్ చేయడానికి, ప్లస్ క్లాస్ లో ఈ మైక్ ద్వారా మీకు టీచింగ్ చేయడానికి, ఇంకా మనకు జెండా వందన రోజు మంచి సాంగ్స్ పెట్టుకోవడానికి, మీకు స్పోర్ట్స్ ఆడేటప్పుడు మంచి రిథమిక్ సౌండ్ ఇవ్వడానికి ఇది అవసరమని భావించి తనకున్న పరిచయాలతో వాట్సాప్ గ్రూప్ లో కానీ వేరే పర్సనల్ గానీ కాంటాక్ట్ చేసి చేయడం వల్ల అది ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయ్యి ఎవరు చేరాలో వాళ్ళకి చేరింది. అంతేనా? దానికి స్పందించి మండలం కాదు, ఒక వ్యక్తి దాన్ని చూసి ఏనుగు దయానంద రెడ్డి అని చెప్పేసి చిట్టపూర్ గ్రామ నివాసి, తను అమెరికాలో ఉంటున్నాడు. దీన్ని చూసి మీకోసం, మీ స్కూల్ కోసం, మీ తర్వాత తరాల కోసం, అంటే మీ స్టూడెంట్స్ బ్యాచ్ కొరకు తన యొక్క బాధ్యతగా, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? అంటే ఏందమ్మా సోషల్ రెస్పాన్సిబిలిటీ? అంటే నేను నా ఫ్యామిలీ కోసం కాకుండా కొంచెం సమాజం కోసం కూడా సహాయం చేస్తాను అనే ఆలోచనతోటి మీకోసం తన సొంత డబ్బులతోటి మన ఎడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ కోసం మొత్తం